హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. ఈరోజు పరోటా గురించి చెప్తున్నాను. పరోటా చేస్తున్నాను అనమాట. ముందుగా 2 బౌల్ గోధుమ పిండి తీసుకోవాలి, ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా 2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా పిండి ముద్దలా మనం రొట్టె చేసినట్లుగానే పిసుక్కోవాలన్నమాట. పిసుక్కున్న తర్వాత ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనము రొట్టె పాముకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత పెనం వేసుకొని ఈ పెనం వేడెక్కిన తర్వాత ఈ రొట్టెని పెనం మీద వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం కాలాక మనము మళ్ళీ ఆయిల్ వేసుకోవాలన్నమాట. దాని మీద ఆయిల్ ఇటు అటు తిప్పుతూ 2 పక్కలు ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇటు అటు తిప్పాలన్నమాట. తిప్పితే మంచిగా పొంగి ఇలా 2-3 లేయర్స్ లాగా వస్తాయి అన్నమాట. మెత్తగా రొట్టె బాగుంటుంది. అలాగా చేసిన తర్వాత తీసేసుకోవాలి. ఈ రొట్టె మీద నెయ్యి కూడా వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మనము ఆలు కర్రీతోటైనా లేనప్పుడు చికెను మటను తినాలనిపిస్తే దాంతో తినొచ్చు అన్నమాట. బీన్స్ కర్రీతోటి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.